ఓకే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యొక్క విజ్ఞాపన ప్రార్థనల కూడికలో మనం అందరము కూడా ఈ రీతిగా సంఘముగా అందరం కూడుకొని ప్రభు సన్నిధిలో మన ప్రియులైనటువంటి వారి పట్ల కలిగినటువంటి విజ్ఞాపనలు, అవసరతలు, అవసరమైనటువంటి స్వస్థతల కొరకు అనేక మంది ఆత్మీయ జీవితపు ఉజ్జీవం కొరకు, అలాగే వారి వారి మేలుల కొరకు ఈ సమయంలో ప్రార్థించటానికి మనందరం కూడా సంఘంగా కూడుకున్నాం. ఇటు కృప దేవుడు మనందరికీ కూడా తన కృపను బట్టియే అనుగ్రహించాడు. అందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో వాక్యము ధ్యానం చేయాలని మనమందరము కూడా ఈ సమయాన్ని కేటాయించుకున్నాం. ఈ ప్రార్థనలకు మనందరము కూడా కూడినప్పుడు అవసరతములు, పాటలు అవసరము కాదనటానికి ఏమాత్రము లేదు. ఆరాధన చాలా అవసరం. ఆరాధన వలన ఆ, ఆత్మీయ జీవితంలో ఉల్లాసము కలుగుతుంది. అలాగే మనం చేయవలసినటువంటి ప్రార్థనలు అనేకములు ఉంటాయి కాబట్టి వాటికి సమయం. కానీ ప్రార్థించటానికి మనము వెళ్ళే ఆ సమయంలో వాక్యము ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అన్నటువంటి విషయాన్ని గ్రహించాలి. వాక్యము నిజంగానే ఇది ఈ ఈ సత్యమైనటువంటి వాక్యము మన ప్రార్థనలను సత్యంలోకి నడిపిస్తుంది. కాబట్టి వాక్యం అవసరం. ఊరిక బైబిల్ చదువుకొని ప్రార్థనలకు వెళ్ళవచ్చు, కానీ నడిపింపు సరి అయినదిగా ఉండదు. ఏమి నడిపింపు అని అంటే ప్రార్థన అవసరతల గురించి, లేకపోతే ప్రార్థించే వారి యొక్క ప్రార్థనా విధానము ఖచ్చితంగా మార్పు ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసుకోండి, అలాగా డెఫినెట్గా తేడా ఉంటుంది. అదే వాక్యము అంటే సత్యమైనటువంటి మాటలు ప్రభు మనతో మాట్లాడినప్పుడు జీవితంలో దిద్దుబాటు కలుగుతుంది. ప్రార్థించే విధానంలో మార్పు కనిపిస్తుంది. ఆత్మ ప్రార్థించటానికి శక్తినిస్తుంది. కాబట్టి వాక్యము చాలా అవసరమని ఒక్కసారి నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 5-10 నిమిషాల్లో వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ప్రార్థనలో 5 నిమిషాలైనా చాలు, దేవుడు మాట్లాడతాడు. 5 నిమిషాల్లో కూడా ప్రభువు ఏ రీతిగా ప్రార్థన చేయాలి, ప్రార్థన అవసరతలు ఏంటి అన్నటువంటిది. ముఖ్యంగా మనం ప్రార్థనలకు వెళ్ళేటప్పుడు ప్రార్థనల గురించి మనం చాలా తెలుసుకోవాలి. వ్యక్తిగత ప్రార్థనలు ఉన్నాయి, సంఘంగా కలిసి చేసే ప్రార్థనలు ఉన్నాయి, కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి. ఇవైతే ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రార్థనలో ప్రాయశ్చిత్తం కొరకు ప్రార్థన, అలాగే వ్యక్తిగత జీవము ఉజ్జీవింపబడటానికి ప్రార్థన అవసరము. అలాగే ప్రార్థనలలో ఆశీర్వాదముల కొరకు, మేలుల కొరకు ప్రార్థిస్తాం. స్వస్థతల కొరకు ప్రార్థన చేస్తాం. వారి వారి అవసరతల నిమిత్తమై ప్రార్థనా విజ్ఞాపనలు కూడా చేస్తూ ఉంటాం. ఇవన్నీ మనం తెలుసుకొని ముందుకు వెళ్తే బాగుంటుందని నాకు ఉద్దేశం, అంతే తప్ప మీకెవరికి తెలియదని కాదు, అందరికీ తెలుసు. కానీ ఒక క్రమాన్ని పాటిస్తే ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన అంశం ఏంటి, ఏ అంశం గురించి మనం ప్రార్థన చేయాలి, ఏ అంశము ఎవరికి ఇవ్వబడింది, వారు ప్రార్థించవలసినటువంటి పద్ధతులు ఏంటి, అందుకొరకే ఈ విషయాలు చెప్పాను. మంచిది ప్రియులారా, ప్రార్థనకు వెళ్ళేటప్పుడు మనము వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని వెళ్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 5వ అధ్యాయంలో 27వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇక్కడ ఈ శ్రేష్టమైనటువంటి భాగాన్ని మనం పై భాగం చూస్తే ఆ, భార్యాభర్తల కొరకు భార్యకు కొన్ని అనేకమైనటువంటి విషయాలు బోధిస్తూ, అలాగే భర్తల కొరకు కూడా అనేక విషయాలు బోధిస్తూ, ఆ రెండిటి యొక్క సంబంధాన్ని చెబుతూ, ఆ సంబంధము క్రీస్తుకు సంఘానికి ఉన్నదిగానే చెబుతూ, వారు ఎలా ఉండాలో చెప్పారు. ఆ విషయం, మీరిద్దరూ వివాహము చేత జతపరచబడ్డారు అని వారికి బోధిస్తూ కిందికొచ్చి క్రీస్తు సంఘముకు ఉన్నటువంటి చక్కని బంధాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ బంధము క్రీస్తు అప్పగించుకొనుట ద్వారా, అది కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు తన్ను తాను అప్పగించుకొనుట ద్వారా ఈ కార్యం జరిగింది అని అంటాడు. ఎందుకు ఆయన అప్పగించుకోవాల్సి వచ్చింది అని అంటే, సంఘము ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించటానికి తను తాను అప్పగించుకున్నాడు. ఎలా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మనమందరూ బాగా తెలుసు, ఆయన పరిశుద్ధుడై ఉండులాగున మనము కూడా పరిశుద్ధులమై ఉండాలని ఆయన ఆశ. ఆయన నీతిమంతుడై ఉన్నాడు కనుక మన జీవితంలో మనము కూడా నీతి కలిగి ఉండాలని ఆయన ఇష్టం. ఆయనను ఆరాధించే ఎవరైనా సరే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ఆయన ఆశ, కోరికది. అది నెరవేర్చుకోవటానికి ఆయన తను తాను మరణానికి అప్పగించుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు. మనము కూడా పరిశుద్ధులముగా ఉండి ఆయనను ఆరాధించాలి అన్నటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది గమనించుకోవాలి. ఇందుకే ఆయన కొన్ని హెచ్చరికలు పైన ఇచ్చాడు. అటువలే, అటువలే అంటే పైన వారిద్దరి బంధాన్ని గురించి మాట్లాడుతూ, వారిద్దరూ ఎలా ఉండాలని నేను చెబుతూ ఉన్నానో అటువలే సంఘము కూడా, క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడు. భార్య భర్తను ప్రేమించమన్నాడు. భర్త భార్యను సారీ భార్య భర్తకు లోబడి ఉండమన్నాడు. భర్త భార్యను ప్రేమించమన్నాడు. ఈ రెండు మాటలు ముఖ్యమైనటువంటివి. ఒకటి లోబడి ఉండటము, రెండు ప్రేమించటం. క్రీస్తు కూడా సంఘం నుంచి అదే కోరుకుంటున్నాడు. సంఘం ఏం చేయాలంటే క్రీస్తుకు లోబడి ఉండాలి. ప్రార్థించటానికి వచ్చినటువంటి మనము ఆయనకు లోబడి, ఆయన మాటను అంగీకరించి, ఆయన సన్నిధిలో పరిశుద్ధులమై నీతిమంతులముగా ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో, ఆకాశం వైపు కన్నులెత్తి చేతులెత్తి మొరపెట్టుకుంటామో, ఆయన ప్రతిసారి చెప్తాడు, మీకేది వచ్చినా నాకు మొరపెట్టండి అంటాడు. మీకు ఇబ్బంది వస్తే నాకు మొరపెట్టండి, మీకు సంతోషమైతే నాకు మొరపెట్టండి, మీకు బాధ కలిగినా నాకు మొరపెట్టండి, మీకు అనారోగ్యం వచ్చినా నాకు మొరపెట్టండి, మీ మార్గములు ఇరుకుగా ఉన్నా సరే నాకు మొరపెట్టండి. మొరపెట్టమని ఆయన అడుగుతూ ఉన్నాడు. కానీ మనమే మన సొంత మార్గాలు మనం చూసుకుంటూ ఉంటాం. అందుకే ఈయన ఇక్కడ చెబుతూ ఉన్నాడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, భార్యాభర్తలు ఎంత చక్కగా ఉండాలని ఆశపడ్డాడో అలాగే క్రీస్తు ప్రేమించిన సంఘము ఎలా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడంటే, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేకుండా ఉండాలి. అందులో చూడటానికి ఏ చిన్న మచ్చ కూడా, ఒక చిన్న స్పాట్ కూడా కనపడకూడదని ఆయన ఆశ. సంఘం అంటే ఏంటి? నాలుగు గోడల చేత కట్టబడింది అనుకుంటున్నారా? నో, నాట్ అట్ ఆల్. సంఘం అంటే నీవు నేను. ఆయన రక్తము చేత కడగబడిన మనందరమే. మనమే సంఘము. మనమే ఆయనను ఎదుర్కోబోతున్నటువంటి ఆ పెళ్లి కుమారుడు. మనము పెళ్లి కుమార్తెలం. ఆ బంధం ఎంత పవిత్రమైందిగా ఆయన మాట్లాడుతూ చెప్పాడో, ఈ బంధములో కూడా ఈ వధువు అనబడే సంఘము ముడత అయినను కలంకమైనను అట్టిది మరి ఏదైనాను లేకుండా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడండి. ఆ ఆశను నెరవేర్చడానికి ఈ రాత్రి మనం తీర్మానం చేసుకుందాం. నా కొరకు ప్రాణం పెట్టిన నా యేసయ్య నా నుంచి కోరుకుంటున్నది నాలో మచ్చ కనపడకూడదని, నాలో ముడత ఏది ఉండకూడదని, నేను ఆయనకు మాత్రమే లోబడి ఉండాలి, నేను ఆయనను మాత్రమే ప్రేమించాలి. ఇది ఆయన కోరుకునేది. దాని కొరకే ఆయన ప్రాణం పెట్టాడు అని అంటాడు. అంతేకాకుండా అవి లేకపోతే ఏం జరుగుతుంది? పరిశుద్ధమైనదిగా
ఉంటుంది, నిర్దోషమైనదిగా ఉంటుంది. మూడవది అద్భుతమైనటువంటిది, మహిమ కలిగినటువంటిది. ఇవి మనకొచ్చేటువంటివి. ఎప్పుడైతే మనలో ముడత ఉండదో మనకొచ్చేటువంటిది ఏంటి అనంటే పరిశుద్ధత వస్తుంది. ఎప్పుడైతే మనలో కలంకమే లేకుండా ఉంటుందో అప్పుడు మనం నిర్దోషంగా ఉంటాము. ఎప్పుడైతే మనలో అట్టిది ఏది కూడా కనపడదో అప్పుడు మనకు దేవుడు అనుగ్రహించే ఆ మహిమలో మనం ఆ మహిమలో ఉంటూ ప్రభు కొరకు ఉచ్చరింప శక్యము కాని మాటలతో ప్రార్థన చేస్తాం. అప్పుడు ఆయన వింటాడు. అనేక సార్లు నేను ప్రార్థన చేస్తే ప్రభు వింటలేడా అని అనుకుంటాం. ఇదేనేమో మనలో ముడత ఏదైనా ఉందేమో, మనలో కలంకం ఏదైనా ఉందేమో, లేక అట్టిది మరేదైనా మన జీవితంలో కనిపిస్తుందేమో ఆయనకు. ఆయన ఇష్టం ఏంటంటే సంఘంగా నీవు నేను ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి, అలాగే మహిమ కలిగినటువంటిదిగా ఉండాలి. ఇవి ఆయనవి. ఆయన మనకు అనుగ్రహించాడు. మనం అవి కలిగి ఉండాలని ఆయన చిత్తం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటల చేత హెచ్చరించబడినటువంటి మనం జీవితాన్ని సరిచేసుకొని చక్కదిద్దుకొని మార్పు కలగాలి, మారాలి. మారితే ఆయనకిష్టం, ఆయనకు ప్రియులమైతాం, ధన్యులముగా జీవిస్తాం. మార్పు లేదు, నేను ఇలాగే ఉంటానంటే ఆ ముడతలన్నీ అలాగే ఉంటాయి, ఆ కలంకమంతా అలాగే ఉంటుంది. పైకి ఎన్ని బట్టలు వేసుకుంటే ఎంత తెల్లగా కనిపిస్తాం. ఇది కాదు కదా ఆయన చూసేది. ఆయన ఆంతర్యాన్ని చూస్తాడు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించారు. ఎందుకంటే ఆయన మాటలు సత్యమైనటువంటివి. కాబట్టి సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. అలాగ ఉండటానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. దానికోసం ప్రభు ఏం చేశాడంటే శిలువ మీద మరణాన్ని తను తాను అప్పగించుకున్నాడు మరణానికి. అలాగే ఇప్పుడు మనమందరము ప్రార్థన కొరకు కూడుకున్నటువంటి మనకేం చేస్తున్నాడో ఆ మాట కింద చెప్తాడు, చూద్దాం. మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని ఆ సంఘాన్ని నిలబెట్టుకోవటానికి వాక్యముచే ఆయన మనల్ని అందరినీ కూడా శుద్ధీకరణ చేస్తూ ఉన్నాడు ఉదక స్నానం చేత. మామూలుగా మనం ఎప్పుడైనా కాళ్ళకు మట్టి లేకపోతే ఇంకేదైనా అయితే మనం నీళ్ళతో కాళ్ళు శుభ్రం చేసుకుంటాం. ఆత్మీయ జీవితంలో మడత ఎప్పుడైనా వస్తాయి, వస్తాయి, రావలేదు లేనలేదు. కలంకం ఒక స్పాట్ వచ్చేస్తుంది. అందుకే ఆయన అనునిత్యము మనల్ని ఈ వాక్యము చేత ఉదక స్నానము చేయించి తిరిగి మనల్ని శుద్ధీకరణ చేసి తన సన్నిధిలో నిలబెట్టుకొని ప్రార్థించే గొప్ప ధన్యత మనకిస్తాడు, ఇచ్చాడు, ఇస్తూ ఉన్నాడు. అందుకే మనలో ప్రార్థించేటప్పుడు ఆ ఉచ్చరింప శక్యము కాని మాటలు వచ్చేస్తాయి. ఆ ఏదో రాసుకొని బైహార్ట్ చేసే ప్రార్థనలు కావు. ఆయన ఉచ్చరింప శక్యం కాని మాటలే ఇస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళగా దిద్దుబాటు చేసుకుందాం. దిద్దుబాటు చేసుకొని మనందరం కూడా అలాగ జీవించటానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు కూడా ఒక పత్రిక రాసి అందులో 10వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. ఆ ఒక్క మాట చదివేసి నేను ముగించేస్తాను. మనస్సాక్షికి కలుషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును. ఎలాంటి హృదయాలు కావాలంట? ప్రోక్షించబడినటువంటి హృదయములు కలవారము, నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానము చేసిన శరీరులము. ఏం మాటలండి! ఇక్కడ చాలామంది తెలుగు బాగా పాండిత్యం ఎదిగిన వారు ఉన్నారు. ఈ మాటలు వింటే నిజంగా అందుకే తెలుగు బైబిల్ అద్భుతమైనటువంటి బైబిల్. మిగతా భాషల్లో కూడా బాగానే ఉన్నాయి. కానీ మనకైతే చక్కని పదములతో ఎంత బాగున్నాయో ఇవన్నీ. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు, మనస్సాక్షికి పాపం అంటకుండునట్లుగా ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములను గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి. ప్రార్థన కూర్చున్న మనలో విశ్వాసం ఉండాలి.
ఎస్, మై గాడ్ విల్ గివ్ మీ. నాకు ఇచ్చేస్తాడు ఆయన. కుమారుణ్ణే ఇచ్చాడు, నువ్వేం అడుగుతావు ఇంకా? ఆయన అడగకుండానే తన కుమారుణ్ణే ఇచ్చాడు. ఇంకా నువ్వు అంతకంటే గొప్పదేం అడుగుతావు? ఏది అడిగినా ఆయన ఇస్తాడు. ఎప్పుడంటే ఇదిగో ఈ కండిషన్ ఉంటుంది. స్నానము చేసిన శరీరములు కలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, కూడి వచ్చిన మనందరం కూడా ఈ హెబ్రీ పత్రికలో చదవబడినటువంటి మాటల ప్రకారంగా ఆయన సన్నిధికి వచ్చి మన హృదయములనెత్తి ఆకాశం వైపు కన్నులెత్తి ఆయన కొరకు ప్రార్థన చేద్దాం. మన అవసరాలు ఏవైనా సరే వాటన్నిటినీ ఆయన సన్నిధిలో పెడదాం. ఇచ్చే దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎప్పుడంటే ఇవన్నీ కూడా మనం చేయగలిగితే. అలాగుంటున్నట్లు దేవుడు తన కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.